ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. ప్రభైన యేసు నామములో ఈ ఉదయకాలము యూట్యూబ్ వీక్షిస్తున్నటువంటి మీకందరికీ శుభములు వందనములు చెల్లిస్తూ ఈ యొక్క కార్యక్రమం అనుదినము ఈ సంవత్సరం అంతా కొనసాగులాగున మీ ప్రార్థన సహకారము కోరుకుంటూ మీ కొరకు మేము అనుదినము ప్రార్థిస్తున్నాము. మీరు మా కొరకు అనుదిన ప్రార్థించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ రండి. ఈ యొక్క ఉదయకాలము వాగ్దానముగా తీసుకున్నటువంటి వాక్య సందేశమును రోమపత్రిక 12వ అధ్యాయము 12వ వచనము. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమల యందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి యుండుడి అనే మాటను మనము చూస్తున్నాం లేఖనములో నుండి. అయితే మొదటిగా వాక్యాన్ని చెబుతుంది ఏంటంటే నిరీక్షణ గలవారముగా ఉండాలి. నిరీక్షణ అనగా ఒక నమ్మకత్వమును, దేవుడు మనకు సంతోషాన్ని ఇస్తాడు. దేవుడు మనకి సంతోషమైన జీవితంలో నడిపిస్తాడు. సంతోషకరమైనటువంటి మా యొక్క ప్రయాణమును మేము చేయగలుగుతాము అనే ఒక నిరీక్షణ మనకు ఉండాలి. అది చేయగలిగినటువంటి బైబిల్ చరిత్రలో అబ్రహాము చేయగలిగారు. అబ్రహాము ఆ నిరీక్షణ కలిగి ఉన్నారు కాబట్టి 25 సంవత్సరాలు నిరీక్షణ కలిగి ఉండుట ద్వారా సంతోషాన్ని పొందుకోగలిగారు. అదే సేమ్ టైంలో శ్రమలు కూడా వస్తాయి. శ్రమలు సహజముగా మనిషికి ఇది రాక తప్పవు. అది ధనవంతులు కావచ్చు, బీదవారు కావచ్చు. అయితే ఇందులో ప్రాముఖ్యమైనది ఏంటంటే ఓర్పు ఉండాలి. ఓర్పు లేకపోతే ఈ సమాజంలో మనము నిలబడలేము, దానిలో మనము కొనసాగలేము. శ్రమ అనేది చాలా భయంకరమైనది. పలు విధమైన శ్రమలు వస్తాయి. ఫ్యామిలీ పరంగా, ఆర్థిక పరముగా, అనారోగ్యపరముగా రకరకాలుగా శ్రమలు కలుగుతుంటాయి. అందులో మనకి ఓర్పు అనేది చాలా అవసరమైనది. శ్రమను